హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఎల్గోమల్ క్రిప్టోగ్రఫీ అల్గోరిథం. సో ఇది యాక్చువల్గా మనకి సిమెట్రిక్ అండ్ ఎసిమెట్రిక్ మనకి 2 టైప్స్లో ఉన్నాయి. కాబట్టి ఆ 2 టైప్స్లో ఇది ఏ కేటగిరీకి సంబంధించింది అంటే దిస్ ఈజ్ ఎసిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ. సో వాట్ ఈజ్ ఎసిమెట్రిక్ క్రిప్టోగ్రఫీ? మనకి సిమెట్రిక్లో ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ హ్యావింగ్ సేమ్ కీ. సో ఒకే కీతో మనం ఎన్క్రిప్ట్ చేస్తాం అండ్ అదే కీ యూజ్ చేసి డిక్రిప్ట్ చేస్తాం. బట్ ఎసిమెట్రిక్ అంటే ఎన్క్రిప్షన్కి యూజ్ చేసే కీస్ అండ్ డిక్రిప్షన్కి యూజ్ చేసే కీస్ మనం డిఫరెంట్గా యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కంపల్సరీగా మనం 2 కీస్ యూజ్ చేస్తాం, దట్ ఈజ్ పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ. సో 2 కీస్ యూజ్ చేస్తూ మనం ఎసిమెట్రిక్ కీ అల్గోరిథమ్స్ అన్ని పెర్ఫామ్ చేస్తాం. సో ఈ పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ మనం ఏ టైప్లో తీసుకోవాలి అండ్ ఇక్కడ ఇవి ఎలా చూస్ చేసుకోవాలి మనం ఎగ్జాంపుల్తో చూద్దాం. సో డోంట్ స్కిప్ ద వీడియో. మనకి ప్రతి ఎగ్జాంపుల్లోనే మనకి అల్గోరిథం అనేది కంప్లీట్గా అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం. సో ఇక్కడ 1985లో మనకి యాక్చువల్గా ఈ అల్గోరిథం అనేది ఇన్వెంట్ చేయడం జరిగింది. సో అదే సైంటిస్ట్ నేమ్తో ఎల్గోమల్ అని చెప్పి మనకి క్రిప్టోగ్రఫీని ఇన్వెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎస్పెషల్గా ఈ అల్గోరిథం అనేది డిజిటల్ సిగ్నేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిజిటల్ సిగ్నేచర్ సిచ్యువేషన్స్లో ఉన్న సిస్టమ్స్ని ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు మనకి ఈ అల్గోరిథం అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ యూజ్ చేసే కాంపోనెంట్స్, ఇక్కడ యూజ్ చేసే స్టెప్స్ ఏంటి, మనం ఏ స్టెప్స్ పెర్ఫామ్ చేయాలి అంటే టోటల్గా 3 స్టెప్స్ పెర్ఫామ్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ కీ జనరేషన్, ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్. సో 3 స్టెప్స్ పెర్ఫామ్ చేసిన తర్వాత మనకి ఈ అల్గోరిథం అనేది కంప్లీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లోజ్ అవుతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ అల్గోరిథం అయినా ఎన్క్రిప్షన్ మీన్స్ ప్లెయిన్ టెక్స్ట్ని సైఫర్ టెక్స్ట్లో కన్వర్ట్ చేస్తాం. డిక్రిప్షన్ అంటే సైఫర్ టెక్స్ట్ని అగైన్ ప్లెయిన్ టెక్స్ట్లోకి కన్వర్ట్ చేస్తాం. సో ఇలా ఈ ప్రొసీజర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజ్ చేసే కీస్ ఏంటి? 2 కీస్, దట్ ఈస్ ప్రైవేట్ కీ అండ్ పబ్లిక్ కీ. ఈ 2 కీస్ యూజ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని జనరేట్ చేసుకోవాలి. దానికోసం మనం తీసుకునే స్టెప్ కీ జనరేషన్. సో ద నెక్స్ట్ వన్ కీ జనరేషన్లో మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ ఒక ప్రైమ్ నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో దాన్ని అల్గోరిథం పరంగా మనం క్యూ అనొచ్చు, లేదు పి అనొచ్చు. నేను ఇక్కడ ఎగ్జాంపుల్లో మీకు చూపించే ప్లేస్లో పి అని తీసుకున్నాను. సో దట్ ఈజ్ సెలెక్ట్ ఏ లార్జ్ ప్రైమ్ నెంబర్ పి. ఏదైనా సరే మీరు రఫ్గా ఒక ప్రైమ్ నెంబర్ తీసుకోండి అండ్ ఇంకొక మెంబర్ని తీసుకుంటాం. సో దాన్ని యాక్చువల్గా ఎలా అంటే Q-1 విత్ 1 ఈజ్ లెస్ దాన్ ఆర్, ఇది ఒక రూల్ అనమాట. దీన్ని ఫాలో అవుతూ మనం డి అనే ఒక వాల్యూని తీసుకుంటాం. సో దాన్ని కూడా మీరు ఎక్స్ అని ఏదైనా ఒక వేరియబుల్తో రిప్రజెంట్ చేసుకోవచ్చు. అండ్ ద థర్డ్ స్టెప్ వచ్చేసరికి ప్రిమిటివ్ రూట్. అంటే ఇక్కడ ఏం లేదు, మనం ఎన్క్రిప్షన్ చేయడానికి E1 E2 అంటే 2 ఎన్క్రిప్షన్ స్టెప్స్ పెర్ఫామ్ చేస్తాం. సో దిస్ ఈస్ ద ఎన్క్రిప్షన్ 1 అండ్ ఎన్క్రిప్షన్ 2. సో E1 అండ్ E2 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు E1 అనేది మనం బేస్డ్ ఆన్ ఇక్కడ E1ని సెకండ్ పార్ట్ ఆఫ్ ఎన్క్రిప్షన్ అంటాం. సో E1 అని కూడా మనం జనరల్గా చూస్ చేసుకుంటాం. బట్ E2 వచ్చేసరికి ఫార్ములా దట్ ఈస్ E1 పవర్ D mod P. అంటే మీరు ఇక్కడ ఏ వాల్యూస్ అయితే ఏ రిప్రజెంటేషన్స్ అయితే తీసుకున్నారో వేరియబుల్స్ని ఆ రిప్రజెంటేషన్స్తో మనకి ఇక్కడ E2 అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో వన్స్ E2 క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత పబ్లిక్ కీ జనరేట్ చేయడానికి మనకు వచ్చేవి E1 E2 అండ్ మనం తీసుకున్న ప్రైమ్ నెంబర్ P. అలాగే ప్రైవేట్ కీ ఈజ్ నథింగ్ బట్ మనం తీసుకున్న వాల్యూ డి. సో ఈ వాల్యూస్తో మనం పబ్లిక్ కీ ప్రైవేట్ కీ ఫస్ట్ జనరేట్ చేసుకుంటున్నాం. జనరేట్ చేసుకున్న తర్వాత ద నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఎన్క్రిప్షన్ అండ్ ఫైనల్లీ డిక్రిప్షన్. ఎన్క్రిప్షన్ అనేసరికి ఏంటంటే ఇక్కడ కూడా మనం సైఫర్ టెక్స్ట్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే ప్లెయిన్ టెక్స్ట్ని సైఫర్ టెక్స్ట్లో కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ ఎజ్యూమ్ ప్లెయిన్ టెక్స్ట్. సో మనం ఒక ప్లెయిన్ టెక్స్ట్ని కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ప్లెయిన్ టెక్స్ట్ని ఎజ్యూమ్ చేసుకుంటాం. సో దాని నుంచి C1 C2 సైఫర్ టెక్స్ట్ని కన్వర్ట్ చేసుకుంటున్నాం. సో మన ప్లెయిన్ టెక్స్ట్ అనేది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్వర్ట్ అవుతుంది అంటే సైఫర్ టెక్స్ట్లో కన్వర్ట్ అవుతుంది. సో దట్ ఈస్ C1 అండ్ C2. అగైన్ డిక్రిప్షన్కి వచ్చేసరికి మనం ప్లెయిన్ టెక్స్ట్ని క్యాలిక్యులేట్ చేయాలి. అంటే మన దగ్గర ఉన్న సైఫర్ టెక్స్ట్ C1 C2 వాల్యూస్ని బేస్ చేసుకుని ప్లెయిన్ టెక్స్ట్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో మీరు ఎప్పుడైతే ఇక్కడ ఎజ్యూమ్ చేసుకున్నారో ప్లెయిన్ టెక్స్ట్, ఈ ప్లెయిన్ టెక్స్ట్ వాల్యూ మీరు ఇక్కడ డిక్రిప్షన్లో గెట్ చేసుకున్న ప్లెయిన్ టెక్స్ట్ వాల్యూ సేమ్ అయితే మీరు చేసిన ప్రొసీజర్ మొత్తం కరెక్ట్ అని చెప్పి మనం ఓకే అనుకోవచ్చు. సో ఎప్పుడైనా మీరు ఎగ్జామ్లో కూడా మనం వన్స్ అంతా క్యాలిక్యులేట్ చేసి వచ్చిన తర్వాత మనం కరెక్ట్గా రాసామా లేదా అని కొన్ని డౌట్స్ వస్తాయి. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఎప్పుడైతే ఈ ప్లెయిన్ టెక్స్ట్ టాలీ అయిందో మీకు దెన్ యువర్ ఆన్సర్ ఈస్ కరెక్ట్. ఓకే, సో దీనికి సంబంధించి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఎక్కడికక్కడ ఫార్ములాస్ రాశాను, ఒకసారి మళ్ళీ మీరు వీడియో ప్రిపేర్ అయ్యేటప్పుడు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి అంటే ఫస్ట్ స్టెప్ 1 చెప్పుకున్నాం కదా. స్టెప్ 1 మనకి
ఏదైనా ఒక ప్రైమ్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో దట్ ఈజ్ నేను తీసుకున్న ప్రైమ్ నెంబర్ p ఈక్వల్ టు 7. సో ప్రైమ్ నెంబర్ p ఈక్వల్ టు 7 తీసుకున్న తర్వాత సో దట్ ఈజ్ p ఈక్వల్ టు 7. సో నేను ఒక ప్రైమ్ నెంబర్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో దట్ ఈస్ ద స్టెప్ 1. నెక్స్ట్ స్టెప్ 2 ఏంటి మనకి, ప్రైవేట్ కీని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ d ఈక్వల్ టు 3. సో నేను d వాల్యూని ఎజ్యూమ్ చేసుకున్నాను, దట్ ఈస్ d ఈక్వల్ టు 3. నెక్స్ట్ మనం E1 అండ్ E2 క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దట్ ఈస్ ఎన్క్రిప్షన్ E1 ఈక్వల్ టు ఐఎమ్ టేకింగ్ 4. సో నేను ఇక్కడ p వాల్యూని ఎజ్యూమ్ చేసుకున్నాను అండ్ d వాల్యూని ఎజ్యూమ్ చేసుకున్నాను, దెన్ E1 కూడా ఎజ్యూమ్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టెప్ 4 వచ్చేసరికి ఫార్ములా E2 ఈక్వల్ టు E1 పవర్ t d mod ప్రైమ్ నెంబర్. మనం తీసుకున్న ప్రైమ్ నెంబర్ దట్ ఈస్ p. సో నేను E2 క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ E1 వాల్యూ ఈజ్ 4, d ఈజ్ పవర్ 3, mod p వాల్యూ ఈజ్ 7. సో 4 పవర్ 3 మీన్స్ 4 4s 16, 16 4s 64, 64 mod 7. సో మీకు ఎప్పుడైనా సరే మోడ్ వాల్యూషన్స్ చేసేటప్పుడు 64 డివిజన్ విత్ 7 మనకి రిమైండర్ ఎంత వస్తే అంత. సో 7 అనేసరికి మనకి ఇక్కడ 9 times 63, ద రిమైండర్ ఈజ్ 1. దెన్ E2 ఈక్వల్ టు 1. సో ఇక్కడ మనకి E1 వాల్యూ వచ్చింది, E2 వాల్యూ వచ్చింది అండ్ p వాల్యూ, d వాల్యూ. సో ఈ వాల్యూస్ వచ్చిన తర్వాత మనం ఫైనల్గా స్టెప్ 5లో ఫామ్ చేసుకోవాల్సింది పబ్లిక్ కీ. ఆల్రెడీ మనం ప్రైవేట్ కీ ఎజ్యూమ్ చేసుకున్నాం. సో పబ్లిక్ కీ E1, E2, prime number. So that is E1 is 4, E2 is 1 and the prime number is 7. So and private key. So మనం తీసుకున్న ప్రైవేట్ కీ d ఈక్వల్ టు 3. సో ఇప్పుడు ఈ వాల్యూస్ తీసుకున్న తర్వాత అంటే మనం పబ్లిక్ కీ జనరేట్ చేసుకున్నాం, ప్రైవేట్ కీ ఎజ్యూమ్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం పెర్ఫామ్ చేయాల్సింది ఎన్క్రిప్షన్. సో ఎన్క్రిప్షన్ చేసేటప్పుడు ఫార్ములాస్ మీకు నచ్చిన వాల్యూస్తో మీరు జనరేట్ చేసుకుని ప్రాక్టీస్ చేసి చూడండి. మీకు ఫైనల్గా ప్లెయిన్ టెక్స్ట్ కనుక ఈక్వల్ అయ్యింది అంటే సో మీరు కరెక్ట్గా ఫాలో అయినట్టు. నేను తీసుకున్న వాల్యూస్తోనే చేయాలని ఏం లేదు. సో ఇక్కడ కూడా సేమ్ మనం ఏం చేస్తున్నాం, స్టెప్ 1లో ఒక ర్యాండమ్ నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో దట్ ఈస్ సెలెక్ట్ ఏ ర్యాండమ్ నెంబర్. దాన్ని మీరు ఏదైనా ఒక లెటర్తో తీసుకోండి, నేను స్మాల్ rతో రిప్రజెంట్ చేస్తున్నాను, దట్ ఈస్ 5. నెక్స్ట్ స్టెప్ 2లో సైఫర్ టెక్స్ట్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దట్ ఈస్ C1 ఈక్వల్ టు E1 పవర్ r mod p. సో ఇక్కడ మనకు వచ్చిన వాల్యూస్ చూద్దాం. E1 వాల్యూ మనం ఎజ్యూమ్ చేసుకున్నాం, దట్ ఈస్ 4. 4 పవర్ r వాల్యూ మనం ఎజ్యూమ్ చేసుకున్నాం 5 అండ్ mod p వాల్యూ అంటే ఫస్ట్లో తీసుకున్న ప్రైమ్ వాల్యూ ఏదైతే ఉందో దట్ ఈస్ 7. సో మీరు 4 పవర్ 5 క్యాలిక్యులేట్ చేస్తే 1024 ఇస్ ద వాల్యూ అండ్ mod 7. సో 1024ని అగైన్ 7తో డివైడ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఫైనల్గా రిమైండర్ వచ్చేసరికి 2 వస్తుంది. సో దట్ ఈస్ C1 ఈక్వల్ టు 2. నెక్స్ట్ స్టెప్ 3 క్యాలిక్యులేటింగ్ C2. సో C2 క్యాలిక్యులేట్ చేయాలి అంటే అగైన్ ఐఎమ్ టేకింగ్ ప్లెయిన్ టెక్స్ట్ ఇంటూ E2 పవర్ r అండ్ mod p. సో నేను ఇక్కడ ప్లెయిన్ టెక్స్ట్ని ఎజ్యూమ్ చేసుకోవాలి కదా. సో ఎజ్యూమ్ ప్లెయిన్ టెక్స్ట్ ఈక్వల్ టు 6. సో 6 ఇంటూ వాట్ ఈజ్ E2 వాల్యూ, మనం E2 వాల్యూ ఏమనుకున్నాం, దట్ ఈస్ 1. 1 పవర్ ఇక్కడ మనం తీసుకున్న r 5 స్మాల్ r mod మనం తీసుకున్న ఫస్ట్ స్టార్టింగ్ ప్రైమ్ నెంబర్ ఈస్ 7. సో ఇక్కడ అగైన్ 1 పవర్ 5. 1 పవర్ 5 ఈజ్ నథింగ్ బట్ 1. 6 ఇంటూ 1 6 అండ్ mod 7. సో 6 mod 7 ద వాల్యూ ఈజ్ 6. సో మనకి C1 వాల్యూ 2 అండ్ C2 వాల్యూ 6. సో C1 వాల్యూ C2 వాల్యూ వచ్చింది అంటే మనం ఎన్క్రిప్షన్ కంప్లీట్ చేసుకున్నట్టు. సో దెన్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ప్లెయిన్ టెక్స్ట్ అంటే డిక్రిప్షన్ చేయాలి. డిక్రిప్షన్ చేయాలి అంటే మన దగ్గర సైఫర్ టెక్స్ట్ ఉంది, సైఫర్ టెక్స్ట్ నుంచి ప్లెయిన్ టెక్స్ట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ప్లెయిన్ టెక్స్ట్లో కన్వర్ట్ చేసుకోవాలి అంటే మన దగ్గర C1 C2 వాల్యూస్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు ఇది కొంచెం లెంగ్దీ ప్రొసీజర్. ఈ లెంగ్దీ ప్రొసీజర్లో మనం ఒక ఫార్ములాని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దట్ ఈస్ డిక్రిప్షన్లో ప్లెయిన్ టెక్స్ట్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే దట్ ఈస్ ప్లెయిన్ టెక్స్ట్ PL ఈక్వల్ టు C2 ఇంటూ C1 పవర్ D minus 1 whole power minus 1, that is mod p.
C1 వాల్యూ C2 వాల్యూ మన దగ్గర ఉన్నాయి. C2 వాల్యూ వచ్చేసరికి 6 ఇంటూ C1 వాల్యూ మనకి ఎంత వచ్చింది 2 పవర్ D వాల్యూ ఆల్రెడీ నేను 3 తీసుకున్నాను, దట్ ఈస్ 3 పవర్ -1 mod మనం స్టార్టింగ్లో P వాల్యూ 7 తీసుకున్నాం. సో 6 ఇంటూ 2 క్యూబ్ 8 పవర్ -1 mod 7. సో మీకు ఎప్పుడైనా ఇన్వర్స్ వాల్యూస్ వచ్చినప్పుడు మనకి క్రిప్టోగ్రఫీలో ఏ అల్గోరిథంలో అయినా ఇన్వర్స్ వాల్యూస్ వచ్చినప్పుడు దాని ప్లేస్లో మనం ఒక వేరియబుల్ తీసుకుని ఆ వేరియబుల్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఐఎమ్ టేకింగ్ 6 ఇంటూ 8a mod 7 ఈక్వల్ టు 1. ఈ ఇన్వర్స్ని నేను రివర్స్ చేసి 1 చేశాను. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి అంటే 8a ఈక్వల్ టు ఇఫ్ a ఈక్వల్ టు 1 8 mod 7. సో a ఈక్వల్ టు 1 అంటే 8 mod 7 అంటే మనకి 7 కన్నా 8 పెద్దది, అంటే ఏ వాల్యూ ఏమవుతుంది, ఫైనల్ వాల్యూ 1 అవుతుంది. అంటే a ఈక్వల్ టు 1 పెట్టినప్పుడు మనకి డెసిమల్ వాల్యూ వచ్చింది. సో ఇది ఎప్పటి వరకు చేయాలి, మీకు సపోజ్ ఇక్కడ ఫ్లోటింగ్ వాల్యూ వచ్చింది అనుకోండి, అగైన్ a ఈక్వల్ టు 2, అగైన్ ఫ్లోటింగ్ వాల్యూ a ఈక్వల్ టు 3, s డెసిమల్ వాల్యూ, అలా డెసిమల్ వాల్యూ వచ్చే వరకు మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ మనకి ఇక్కడ a ఈక్వల్ టు 1 దగ్గరే డెసిమల్ వాల్యూని గెట్ చేసుకున్నాం. సో దెన్ a ఈక్వల్ టు 1 ఫైనల్. సో మనకి ఈ ప్లేస్లో a ఈక్వల్ టు 1 అని ప్లేస్ చేయాలి. 6 ఇంటూ 8 ఇంటూ 1 8 mod 7. సో 6 ఇంటూ a, దట్ ఈస్ మనకి ఇక్కడ 6 ఇంటూ a చేసినప్పుడు 8 ఇంటూ 1. సో ఇక్కడ 8 mod 7 నుంచి మనకు వచ్చే ఆన్సర్ 1. సో దట్ ఈస్ 6 ఇంటూ 1 ఫైనల్ ఆన్సర్. ఫైనల్ ఆన్సర్ ఈ 6. మనం క్యాలిక్యులేట్ చేసే వాల్యూ ప్లెయిన్ టెక్స్ట్ వాల్యూ మనం ఏం గెట్ చేసుకున్నాం, 6 గెట్ చేసుకున్నాం. సో ఆల్రెడీ ప్రీవియస్గా మనం ఎజ్యూమ్ చేసుకున్న ప్లెయిన్ టెక్స్ట్ ఈజ్ 6 అండ్ మనం గెట్ చేసుకున్న ప్లెయిన్ టెక్స్ట్ ఈజ్ 6. సో అంటే మన ఆన్సర్ వచ్చేసరికి కరెక్ట్. మీరు ఎజ్యూమ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ కీ జనరేషన్లో నుంచి అంటే ప్రైమ్ నెంబర్ P, దెన్ D అండ్ ప్రైవేట్ కీ E2 E1. సో ఈ వాల్యూస్ అన్ని తీసుకుంటూ ఎజ్యూమ్ చేసుకుంటూ మీరు ఓన్ వాల్యూస్తో క్యాలిక్యులేట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఎన్క్రిప్షన్లో C1 C2 అండ్ డిక్రిప్షన్లోకి వచ్చేసరికి ప్లెయిన్ టెక్స్ట్. ఈ వాల్యూస్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఈ ఫార్ములాస్ అన్ని రిమైండ్ చేసుకుంటూ వెళ్తే మీకు సేమ్ ప్లెయిన్ టెక్స్ట్ కనుక గెట్ చేశారు అంటే దెన్ యువర్ ఆన్సర్ ఈస్ కరెక్ట్. సో మీరు ఓన్ వాల్యూస్తో చేసి ప్రాక్టీస్ చేసి కామెంట్ చేయండి. ఈ నా క్లాస్ కనుక నచ్చినట్టయితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. అదే మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా మేము మోర్ వీడియోస్ చేయడానికి అవే మాకు హెల్ప్ఫుల్గా అవుతాయి. థ్యాంక్ యూ.